కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం మనకందరికీ తెలుసు. ఈ కమిటీ 24 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ని హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేశారు. అక్కడ జరిగినటువంటి నష్టము, అక్కడ జరిగినటువంటి పొరపాట్లు, వాళ్ళు సందర్శించడం జరిగింది. అదేవిధంగా 25 అక్టోబర్ నెక్స్ట్ డే కూడా హైదరాబాద్లో అనేక మంది ప్రముఖులను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి 20 అంశాలపైన ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు. 20 అంశాలలో 11 అంశాలకు మాత్రమే అరకొర సమాధానాలు ఇచ్చారు. చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజీ నిర్మాణ సమయంలో చేయాల్సినటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ, సాయిల్ టెస్ట్ కానీ, ఎన్వైరన్మెంటల్ టెస్ట్ కానీ చేయలేదనే విషయము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వెల్లడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతుంది, దాచిపెడతా ఉంది. తమ అసమర్థత, అక్రమాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే విషయము ఆ రోజు అందరం కూడా పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అడుగు ముందుకు వేసి మీరు సరైనటువంటి వివరాలు ఇవ్వకపోతే ప్రాపర్ గైడెన్స్ మేము ఇవ్వలేకపోతాము, కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసము, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసము మేము అడిగినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి పదే పదే అథారిటీ అడిగింది. మేమందరం కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మూడు 4 సంవత్సరాల లోపలనే కట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతికి అద్దం పట్టే విధంగా ఈరోజు మన కళ్ళ ముందు ప్రాజెక్టు వెలవెలపోవడం ఏదైతున్నదో, తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం గోదావరి పాలు కావడము, అవినీతి పాలు కావడం ఏదైతున్నదో ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి,
నష్టపోయినటువంటి పిల్లర్స్ను మళ్ళీ కడతారా, లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహాలు మరింత తీసుకుంటారా? ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది? పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేము మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.